పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, సీనియర్ నేత పులిమామిడి రాజుతో కలిసి మంగళవారం రాత్రి సదాశివపేట మండలంలో ర్యాలీ నిర్వహించి రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో నీలం మధు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో నేతలు, నాయకులు ఎవరు లేనట్టుగా ఒక కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించారని దుయ్యబట్టారు. దీనిని బట్టి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చిందని, ఈ సందర్భంగా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ ఎన్నికలలో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ నాయకులు పులిమామిడి రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సిద్దన్న పాటిల్, మండల యూత్ ప్రెసిడెంట్ బింబాదర్ చారి, కొండాపూర్ ఎంపీపీ మనోజ్ రెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ గంగన్న, గోంగ్లూరి శేఖర్, శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఊరికి సంబంధంగా దేశానికి సంబంధించిన పార్లమెంటు ఓటు ఇది. కాబట్టి దేశం దృష్టిలో పెట్టుకొని మనం అందరం బాగుపడాలి, మన పిల్లలు బాగుండాలి. మనకు కాంగ్రెస్ పార్టీ అయితే కన్న తల్లిలాగా చూస్తుంది. బీదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మాట నిలుపుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, గత 9 సంవత్సరాలు చేసిన పార్టీ గురించి తెలుసు, 10 ఏళ్ళు పరిపాలించే దేశంలో పార్టీ గురించి తెలుసు. మోడీ గారు ఏం చెప్పిండ్రు? ప్రతి అకౌంట్ లో పేదవాళ్ళకి 15 లక్షలు వేసినా అన్నారు. ఎవరికన్నా ఇక్కడ 15 లక్షలు అకౌంట్ లో పడ్డాయా? బీజేపీ పార్టీ చెప్పిందా? వేయలేదు. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది మోడీ గారు చెప్పిండ్రు. మరి సీట్లో కూర్చున్నాక ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఉద్యోగాలు? చెప్పిన మాట మీద లేని ప్రభుత్వాలు 2 కూడా. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చేసే పార్టీ. మన అక్కలు చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని 2 రోజులకే ఫ్రీ బస్ ఇచ్చిందా లేదా? అమ్మలారా ఎంతమంది ఎక్కిన? ఇందిరాగాంధీ గారు గతంలో పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ. ఆ గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు, బడుగు బలైన వర్గాల బిడ్డకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన పార్టీకి మీరందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేను మెదక్ పార్లమెంటుకు ప్రవేశపెట్టి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు, మన ప్రాంతానికి రావాల్సిన నిధులు, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాం. ఇంతకుముందు చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు అయినా సరే, బీజేపీ వాళ్ళు అయినా సరే ఏం చెప్తారు? కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతారు. కాంగ్రెస్ చేసిన చెప్పుకుంటూ పోతే దినాలే కావాలి. ఎందుకంటే ఎన్ని రోజులు చేసినా, ఏమేమి చేసినా చెప్తే మన ఇంటికెళ్ళి ఎన్ని ఉన్నాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందా లేదా? ఇచ్చిందా అమ్మా? గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషులను అడగండి, రైతులను అడగండి, తాతలను అడగండి, అవ్వలను అడగండి. ఊళ్ళల్లో భూములు ఇచ్చింది అంటే ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, బీసీలకైనా, మైనార్టీలకైనా అసైన్మెంట్ భూములు, లావణ పట్ట భూములు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా కదా. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం రేవంత్ అన్న అందులో మొదటి గ్యారంటీ. అక్క మీరందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసేటోళ్ళు ఒకసారి చేయలేకుండా అక్క బస్ చేయండి. ప్రజా ప్రభుత్వం నడుస్తుంది. అదేవిధంగా ఊళ్ళల్లో 200 యూనిట్ల కరెంటు ఉచితంగా నెలకు 600 నుంచి 800 కట్టాల్సి వస్తుంది. అది కూడా గవర్నమెంటే ఉచితంగా కడుతుందా లేదా? కరెంటు బిల్లు ఎంతమంది 200 యూనిట్లు కడుతుర్రే? జీరో బిల్లులు ఎవరు తీసుకుంటలేరే? కడుతురా మీరు? ఫ్రీ ఉచితంగానే వస్తుందిగా. మరి జీరో బిల్లు ఇచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కదా. గతంలో అయినా ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి ఎట్లయితే ఆరోగ్యశ్రీ ప్రవేశించి రైతులకు ఆగస్టు 15వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. మేము మాట ఇస్తే మాట మీద నిలబడే ప్రభుత్వం మాది. హరీష్ రావు వచ్చిండు, మీరు 2 లక్షల రుణమాఫీ చేయలేరు, నేను రాజీనామా, మీరు ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని అమరవీరుల స్థూపాన్ దగ్గరికి వచ్చిండు. అమరవీరుల స్థూపానికి రాకు, నువ్వు ఆగస్టు 15వ తారీఖు లెటర్ తీసుకొని స్పీకర్ పోడియం కాడికి రా, నీ రాజీనామా ఆపద చేస్తాం,
మేము 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నీకు సిద్దిపేట ప్రజలకు కూడా ఉప ఎన్నికలు తెప్పిస్తామని చెప్తున్నాం. హరీష్ రావు గారు, మీరు 9 ఏళ్లలో ఈ ప్రాంత ప్రజలకు ఒక్కరికన్నా రేషన్ కార్డులు ఇచ్చిర్రా అమ్మ? మీ 2 ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఈ 9 ఏళ్లలో? ఈ ప్రాంతంలో మా అన్నలు చెప్తారు, ఈ ప్రాంతంలోనే డబుల్ బెడ్రూమ్ ఎంతమంది కట్టించారా? మీకు ఏమైనా కట్టించారా? వచ్చినాయి అక్క? కానీ మన ప్రభుత్వం ఈరోజు 4 నెలలనే ప్రతి కాన్సెన్స్కి 3500 ఇండ్లు శాంక్షన్ చేసి పెట్టినాం. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మీ ఆత్మకూరు గ్రామంలో కూర్చొని ఎంతమంది నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామ సభ పెట్టి వాళ్ళకు ఇళ్ళ జాగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా నిరుపేదలు ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి పెంకుటిల్లుండి స్లాబ్ వేసుకొని మంచిగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి చేస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. 2 పార్టీలలోకి ఎవరు కావాలి? 2 పార్టీల అభ్యర్థులు ఎవరో తెలుసా అమ్మా? ఒక ఆయనేమో వెంకటరామరెడ్డి కలెక్టర్, ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు లేరు, లీడర్లు లేరు. ఇక కలెక్టర్కి ఎమ్మెల్సీ ఇస్తారు, ఎమ్మెల్సీకి ఎంపీ ఇస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఒక కార్యకర్తలారా, ఉద్యమకారులారా, ఉన్నోనికే పెడతారు వాళ్ళు, లేనోనికి పెట్టరు. గరీబోళ్ళకి ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక సర్పంచ్కి పార్లమెంటుకు పంపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సర్పంచ్ల కష్టాలు తెలిసినోని, వార్డు మెంబర్ల కష్టాలు తెలిసినోని, అదేవిధంగా జెడ్పీటీసీల కష్టాలు తెలిసినోని, ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చినోని, మీ కష్టాలన్నీ తెలిసిన వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఒక బడుగు బలైన వర్గాలకు టికెట్ ఇచ్చింది. ఇంద్రమ్మ గడ్డ, ఈ గడ్డ నుంచి పరిపాలించడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం. మీ అందరికీ సేవ చేయడానికి వస్తున్నా నేను, వాళ్ళ లేక దోసుకోవడానికి వస్తలే. నా గురించి తెలుసుకోండి, పడంచేరు కాన్స్టిట్యున్సీలో తెలుసుకోండి. ఒక సర్పంచ్ ఉంటేనే ఎంతో మంది పేద కుటుంబాలకు సాయం చేయించిన, వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు అంటే ఆడబిడ్డలకు పుస్తమెట్టలు ఇప్పించిన, ఇక్కడ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకు చదువుకోవడానికి సాయం చేయించిన, పేద ఇంటి బిడ్డలకు ఆపరేషన్ ఉంటే గుండె ఆపరేషన్లు చేయించిన ఒక మానవత్వంతో ఉండే బిడ్డను నేను. మీ